అందరికీ నమస్కారం. మన మహిళామణులందరికీ చాలా ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, మరెన్నో కార్యక్రమాలు, వాటి విశిష్టత గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసమే ఈ శ్రావణ మాసం. మరి ఈ శ్రావణ మాసంలో అనేక రకమైన వ్రతములు, నోములు, పూజలు ఇవి ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే మాసము కాబట్టి దీనిని శ్రావణ మాసము అంటారు. ఇక చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణ మాసం 5వ మాసం. పూర్ణిమనాథుడైనటువంటి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనిని శ్రావణ మాసమని అంటారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం కాబట్టి దీనిని శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి. ఇక శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండటం వలన దీన్ని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా అంటారు.